Hey guys, welcome back to my channel Modern Mahalakshmi. నేను మీ ప్రియాంక. ఎలా ఉన్నారు? Hope you all doing good. ఈ రోజు నేను ఒక మంచి డెజర్ట్ తోటి మీ ముందుకు వచ్చాను. దట్ ఈస్ కాల్డ్ సాహి తుకడా అండి. రంజాన్ సీజన్ కదా, సో రంజాన్ డెజర్ట్ అన్నది నేను చూపించబోతున్నాను. ఫస్ట్గా బ్రెడ్ని అయితే ఈ విధంగా చూపించిన విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి. అది హాఫ్ వరకు అయ్యేదాకా బాయిల్ చేసుకోండి. మనం ఇది ఈ ప్రాసెస్ని రబ్డీ అంటారండి. ఈ ప్రాసెస్లో ఫస్ట్ మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఎల్లో ఫుడ్ కలర్ కానీ సాఫ్రాన్ కానీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఈ టైంలో 3 to 4 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే చాలా తక్కువ యాడ్ చేసుకోండి, తర్వాత మనం షుగర్ సిరప్ కూడా చేసి పక్కన పెట్టుకుంటాం అనమాట. సో ఇది ఇలా మరుగుతున్నప్పుడు మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, లైక్ ఆల్మండ్, పిస్తాస్, ఇవి ఏది ఉంటే అది మనం యాడ్ చేసుకోండి. ఇవి మనం బాగా దగ్గరికి వచ్చేదాకా బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనము 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోండి. ఇట్స్ ఆప్షనల్, కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని కూడా లమ్స్ లేకుండా కలుపుకొని ఈ పాలలో ఈ వాటర్ని కూడా మనం యాడ్ చేసుకొని మంచిగా ఒక 5 minutes మళ్ళీ బాయిల్ చేసుకోండి. ఇదంతా ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ రబ్డీ అన్నది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇంకొక ప్యాన్ తీసుకోండి. దాంట్లో హాఫ్ బటర్ హాఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఫుల్గా కూడా గీ యాడ్ చేసుకోవచ్చు, ఫుల్గా కూడా బటర్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది బాగా మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. బాగా గోల్డెన్ ఫ్రైలో సిమ్లో పెట్టుకుని చేసుకోండి, హైలో అయితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా మంచిగా 2 sides కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఎక్సెసివ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో అదొకసారి ప్రెస్ చేసుకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన ఇంకో బౌల్ తీసుకుని అందులో 1 కప్ షుగర్ యాడ్ చేసుకోండి, 2 cups వాటర్ యాడ్ చేసుకోండి. ఇది బాగా మెల్ట్ అయ్యేదాకా షుగర్ సిరప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ స్టేజ్లోనే మనం ఇందులో కూడా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒక 5 minutes మరిగితే చాలు, ఇంకెంతకన్నా ఎక్కువ మరగక్కర్లేదు. ఒక 5 minutes బాయిల్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఈ షుగర్ సిరప్లో ఒకసారి డిప్ చేసి పక్కన పెట్టుకోండి. అన్ని స్లైసెస్లో ఈ విధంగా చూపించిన విధంగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్లో మనం మంచిగా ఈ బ్రెడ్ స్లైసెస్ని అన్నీ అరేంజ్ చేసుకోండి. అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న రబడీ ఏదైతే ఉందో దీన్ని మనం ఈ బ్రెడ్ స్లైసెస్ మీద పోసుకోవాలన్నమాట. సో ఫస్ట్ మనమైతే షుగర్ సిరప్ని యాడ్ చేసుకోండి. లైట్గా షుగర్ సిరప్ దీనిపైన యాడ్ చేసుకుని నెక్స్ట్ లేయర్ వచ్చేసరికి ఈ రబడీని యాడ్ చేసుకోండి. ఈ రబడీని ఫుల్గా ఈ బ్రెడ్ స్లైసెస్ ములిగేదాకా పోసుకొని ఒక 30 minutes పాటు మన ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూలింగ్ చేసుకోవాలి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 30 minutes తర్వాత చల్లగా సర్వ్ చేసుకుంటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రంజాన్ సీజన్ కదా, సో ఎవరైనా మన ముస్లిం సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎవరైనా కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదండి నా ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.